వైజాగ్ నడిబొడ్డున ఒక కొండ మీద 2000 సంవత్సరాల నాటి రహస్యం ఇప్పటికీ దాగి ఉంది. ఈ ప్రదేశం పేరు తొట్లకొండ. ఇంత గొప్ప పవిత్ర చరిత్ర ఉన్న ఈ కొండని యువత మాత్రం చెడు పనులకు వాడుకుంటున్నారట. అసలు ఏముంది ఇక్కడ, ఎందుకు ఇలా జరుగుతుంది? నిజం ఏమిటంటే తొట్లకొండ అంటే 2వ శతాబ్దం నాటి బౌద్ధ మహావిహారం. 3 పెద్ద స్తూపాలు, 30కి పైగా రాతి గుహలు, బుద్ధుడి పాదముద్రలు, రోమన్ నాణాలు కూడా దొరికాయి. శాతవాహనుల కాలం నాటిది. ఒకప్పుడు వందల మంది భిక్షులు ధ్యానం చేసేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చెడ్డ పేరు వచ్చింది. గతంలో లవర్స్ కి మాత్రమే స్పాట్ గా మారిన ఈ ప్రదేశాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసింది. ఇప్పుడు నిజ చరిత్ర తెలుసుకుంటున్న కుటుంబ సభ్యులు, టూరిస్టులు వచ్చేవారి సంఖ్య కూడా పెరిగింది. కానీ ఒక్క నిమిషంలో పూర్తి చరిత్ర చెప్పలేము కదా. తొట్లకొండని ఎవరు స్థాపించారు? ఇక్కడ రోమన్ నాణాలు ఎలా వచ్చాయి? బుద్ధుడి పాదముద్రలు నిజమేనా? భిక్షవులు ఒక్కసారిగా ఎక్కడికి పోయారు? ఇప్పుడు కూడా గుహల్లో ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఇలాంటివి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్ కావాలంటే ఫుల్ వీడియో కావాలి బ్రో అని కామెంట్ చేయండి. ఇది వైజాగ్ వాసిగా నాకు తెలిసిన మరియు రీసెర్చ్ చేసి చెప్తున్న ఇన్ఫర్మేషన్. మీరు కూడా వైజాగ్ వాళ్ళు అయితే వైజాగ్ అని, మిగతా వారు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా మీ ఊరి పేరు కింద కామెంట్ లో రాయండి. ఖచ్చితంగా నేను చదువుతాను, రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకో. లాంగ్ వీడియో త్వరలోనే వస్తుంది.